మనం కోసుకొచ్చిన బచ్చలాకులతో పచ్చడి అయితే ఈరోజు చేసేసుకున్నామండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. అసలే మాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అయితే దీని ప్రాసెస్ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసి వేయించుకోండి. తర్వాత 5-6 ఎండుమిర్చి వేసి వేయించుకోండి. ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం కోసుకొచ్చిన బచ్చలాకుని శుభ్రంగా కడుక్కొని ఈ ప్యాన్లో వేసుకోండి. ఇది మగ్గితే చాలా కొద్దిగా అవుతుందన్నమాట. అలా మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే అందులోంచి లైట్గా వాటర్ కూడా రిలీజ్ అవుతాయి. అవంతా ఎగిరిపోయి దగ్గరికి బాగా ఆకు మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న దినుసుల్లో నేను చింతపండు బదులు మామిడికాయ వాడుతున్నాను అనమాట పులుపు కోసం. మీరు కావాలంటే చింతపండుని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే వెల్లుల్లి, జీలకర్ర, అలాగే ఉప్పు, కొద్దిగా పసుపు వేసి గ్రైండ్ చేసుకోండి కోర్స్గా. తర్వాత మనం ముందుగా మగ్గబెట్టుకొని చల్లారి పెట్టుకున్న ఈ బచ్చలాకును అయితే ఇందులో వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఇంగువ వేయడం మాత్రం మిస్ చేయకండి. ఇంగువ కంపల్సరీ చాలా బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు ఈ మనం చేసి పెట్టుకున్న ఈ బచ్చల కూర పచ్చడి కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుంటే అంతే, బచ్చలాకు పచ్చడి రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ బచ్చలాకులో. సో ఏమాత్రం మిస్ చేయొద్దు. ఇప్పుడు మనం కొంచెం వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి తగిలించి చేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా భలే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇదే కనుక ఫస్ట్ టైం ఈ రెసిపీ మీరు చూసినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీకు నచ్చిన తర్వాత షేర్ చేయండి.